పొనగంటాకు పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా పొనగంటాకును శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకోండి. పెసరపప్పును కూడా ఉడికించుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక పెనం తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చనిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులోకి పొనగంటి కూరను వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి వేయించుకోవాలి. పొనగంటాకు వేసాక అందులోకి తగినంత ఉప్పును, రాళ్ళు ఉప్పును కూడా వేసుకోవాలి. పసుపును వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. పొనగంటాకు బాగా ఫ్రై అయ్యాక అందులోకి తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉడికిన పెసరపప్పును వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి.